లెక్కలు మారిపోతున్నాయి. ఎప్పటికప్పుడు కొత్త కాన్సెప్టులు వచ్చేస్తున్నాయి. షర్మిల వెనకాల విజయం వెళ్ళారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి వైఎస్ఆర్టీపీ గౌరవాధ్యక్షురాలుగా నియమితులయ్యారు. అక్కడ యాక్టివిటీ చేశారు. ఆ షర్మిల వైఎస్ఆర్టీపీని తీసుకెళ్ళి కాంగ్రెస్లో విలీనం చేసేసింది. ఆ తర్వాత కాంగ్రెస్ యాక్టివిటీలో విజయమ్మ పార్టిసిపేట్ చేయలేదు. పీసీసీ చీఫ్గా తీసుకున్నప్పుడు కానీ అక్కడ రాజీనామా అప్పుడు కానీ ఆమె ఇన్వాల్వ్ కాలేదు. తన బిడ్డ ఇంకో రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుదాం అనుకుంటుంది, ప్లస్ పోరాడదాం అనుకుంటుంది. కాబట్టి ఇప్పటిదాకా తన అండగా ఉన్నటువంటి పెద్ద బిడ్డని పక్కన పెట్టి వెళ్ళింది. అయిపోయింది. సీన్ కట్ చేస్తే ఇప్పుడు ఆ కూతురు ప్లస్ తన సోదరి, అంటే తన వరుసకి సోదరే కదా అయ్యేది, ఏది ఇటు పక్కన వివేకానంద రెడ్డి గారి భార్య, వాళ్ళందరితో వచ్చినటువంటి ఇష్యూ. ఆ టైంలో షర్మిల అటు పక్కన ఉండటం, ఇలాంటి సిచ్యుయేషన్లో విజయమ్మ పాత్ర ఏంటి, అసలు శాంతం బయటికి రాదా? విజయమ్మ పాత్ర 2014లో ఎన్నికల ప్రచారమే చేశారు, పౌటిగౌడ్ చేశారు. 2019లో నామమాత్రంగా ఉంచారు, పక్కన పెట్టేశారు. ఒక రకంగా చెప్పాలంటే వద్దని ఈ వివాదాలు కాకుండా. ఇప్పుడు ఆవిడ అంటే కొన్ని చోట్ల ఎక్కడో మాట్లాడినట్టుంది, అంతవరకే. ఈ దఫా ఎన్నికల్లో ఆవిడ ప్రచారానికి ఏం దించుతున్నట్టు కనిపించట్లేదు. కానీ జగన్కి తన ఆశీస్సులు ఉన్నాయని చూపెట్టేందుకోసం ఇడుపులపాయలో ఆమె వచ్చి ఆశీర్వదించడం. సారీ, జగన్ ప్రచారం చేస్తున్నటువంటి సందర్భంలో ఆవిడ ఆశీర్వదించి పంపడం అన్నటువంటి జరిగింది. ఓవరాల్గా చూసుకుంటే విజయం ఆశీస్సులు జగన్కే ఉన్నాయి అన్నటువంటి కాన్సెప్ట్ని చూపించే ప్రయత్నం చేసుకొచ్చారని చెప్పడంలో అతిశయోక్తి ఏం లేదు.